అందరికీ నమస్కారము. మేము కదిరి సబ్ డివిజన్ చెందిన శక్తి టీము గుట్టకు రావడం జరిగింది. ఎందుకు రావడం అంటే చాలా మందికి ఈ మధ్య కాలంలో మనం టీవీలలో, పేపర్లలో, ఇన్స్టాల్లో, ఫేస్బుక్లో చూస్తుంటాం. ఆడవాళ్ళ పైన అత్యాచారాలు కానీ మర్డర్లు కానీ ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయన్నమాట. గంజాయికి అలవాటు కావడం, పేకాటలు ఆడడం, బెట్టింగ్లు ఆడడం ఇలాంటివి జరిగి చాలామంది ఆడవాళ్ళు, మగవాళ్ళు మోసపోయి సమాజంలో అప్పుడుకోలు అయిపోయి ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. అవునా కాదా? అందువలన అలాంటి దాన్ని బారిపడకుండా అలాంటి నుంచి బయటపడాలని అందరికీ అవగాహన కార్యక్రమాలు చేపడతారు. ఎవరు కూడా మోసపోకూడదు, ఎవరు కూడా మోసపోకూడదు అని అర్థమా? ఎందుకంటే అందరికి ఎందుకు అవేర్నెస్ చెప్తున్నామంటే తప్పులు జరుగుతుంటాయి, తెలిసిన తెలియక మోసపోతుంటారు. అలాంటి కనీసం తెలుసుకుంటే ఇంకోసారి మోసపోకుండా, ఇంకోసారి డబ్బులు పోగొట్టుకోకుండా, ఇంకోసారి మోసపోకుండా జరుగుతుంది అనమాట. అందువల్ల మీరు ఏమైనా ఎవరైనా ఆడపిల్లలు ఎవరైనా లవ్ చేయమని వెంటబడినా, ఏమన్నా హరాస్మెంట్ చేసినా, కామెంట్ చేసినా, తిట్టినా, ముట్టుకున్నా, ఏమన్నా ఇబ్బంది చేసినా కూడా మీరు వెంటనే 112 ఫోన్ చేయాలి. ఎంత నెంబరు? 112 ఫోన్ చేస్తే వితిన్ 5-10 నిమిషాలలోనే పోలీసు వాళ్ళు మీ దగ్గరకు వచ్చేస్తారు. అందరికీ మన టౌన్ ఎస్ఐ సార్ వస్తున్నాడు, అందరికీ ఒకసారి క్లాప్ కొట్టి ఇన్వైట్ చేస్తాం. నేను మాట్లాడిన తర్వాత ధనంజయ రెడ్డి మాట్లాడతాడు. అందరూ కూడా నిశ్శబ్దంగా వినండి, ఓకేనా? ఎవరు కూడా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చెడు వ్యసనాలకు గురి కాకూడదు. గంజాయి తాగడం, మందు తాగి ఎవరన్నా బండి తోలితే 10,000 రూపాయలు ఫైన్ వేస్తారు పోలీసులు. ఒకవేళ 10 రోజులు డబ్బులు కట్టించిన జైలుకి 7 రోజులు పోతారు, వారం రోజులు జైలు పోతారు. అదేవిధంగా ఎవరన్నా ఆడపిల్లలు 18 ఏళ్ళ లోపల ఆడపిల్లలను టచ్ చేస్తే, ముట్టుకుంటే, అసభ్యంగా మాట్లాడిన, అత్యాచారం చేసినా 12 సంవత్సరాలు జైలు శిక్ష పడతారు. ఇలాంటివన్నీ మీకు తెలుసో తెలియక ఏమైనా జరిగినాయనుకో జైలు పోతారు. అదేవిధంగా పేకాట అంటే జైలు పోతారు. ఎవరైనా ముందు దాగి బండి తోలితే జైలు పోతారు. ఇలాంటివన్నీ దూరంగా ఉండి మంచి అలవాట్లు మీరు నేర్చుకోవడం, బాగా చదువుకోవడం వల్ల మీరు కూడా రేపొద్దున ఆఫీసర్లు అవుతారు, అభివృద్ధిలోకి వస్తారు, మీరు కూడా డెవలప్ అవుతారు. అర్థమవుతుందా? అదేవిధంగా ఎవరైనా మగ పిల్లలు ఎవరైనా కానీ ట్రిపుల్ రైడింగ్ చేయడం, బండిని పైకి లేపడం వల్ల కూడా బండిని వాళ్ళ అమ్మ నాయన కూడా జైలు చేస్తారు. ఇలాంటివన్నీ చెడు అలవాట్లు నేర్చుకోవడం చాలా ప్రమాదం అన్నమాట. సమాజానికి ప్రమాదమే, ఆ కుటుంబానికి ప్రమాదం. అందువల్ల జాగ్రత్తగా ఉండండి.